రచ్చబండ ముచ్చట్లకి స్వాగతం సుస్వాగతం. అందరికీ శనార్థులు ఎట్లున్నారు? మంచిగున్నారా? నేనైతే జబర్దస్త్ ఉన్నా. మరి ఈరోజు రచ్చబండ ముచ్చట్లల్లో మంచి మంచి ఇచ్చంద్రమైన ముచ్చట్లు అయితే పట్టుకొచ్చిన. మరి ఇంకెందుకు ఆలస్యం, ముందుగా అయితే ముఖ్యాంశాలు చదువుకొని గటెనక వార్తలు షురూ చేద్దాం. అరే ఇంకా ఎన్ని రోజులు నడుచుకుంటా పోతావు, ఒక సైకిల్ కొనుక్కోరాదు అని సైకిల్ ఉన్నోడు అంటాడు బండి ఉన్నోనితోటి. ఓ తమ్మి, సైకిల్ మీద ఎన్ని రోజులు పోతావురా? 50-60 వేలు పెట్టి ఒక బండి కొనుక్కోరాదు, పెట్రోల్ పోసుకొని పోతే ఏమవుతుంది అంటారు. అదే బండి ఉన్నోడితోటి కారు ఉన్నోడు ఏమంటాడు ఎరికేనా? అరే చలికి వానకు ఎండకు ఈ బైక్ మీద ఎన్ని రోజులు తిరుగుతావురా? ఓ 1,00,000 లేకపోతే 2 లక్షలు పెట్టి కారు కొనుక్కో అని ఇట్లా ఎవరో ఒకడు ఎక్కిరిస్తూనే ఉంటారు. మీ ఇల్లు రేకిలిల్లు మీద పూరి గుడిసే, మా బిల్డింగ్ల సైడు రావద్దురా బాయ్ అని ఎవరైనా అంటే ఎంత కోపం వస్తుంది. ఇగో ఇప్పుడు చెప్పే ముచ్చట్లకు సెలబ్రిటీలకు కూడా గంతే కోపం వచ్చింది. అసలు ముచ్చట ఏందంటే, మీ ఊరేం సై ఉండదు, అంత గలీజ్ ఉంటుంది, కంపులు చెప్తారు, అడుగు పెట్టాలంటేనే జిర్రం అనిపిస్తుంది అని ఎవరన్నా పుసుక్కుని అన్నారు అనుకో, ఎంత కోపం వస్తుంది. ఎరకనే కదా మనకు షార్ట్ సర్క్యూట్ ఉంటుంది ముందే. అయితే మాల్దీవ్స్ వాళ్ళు మన వాళ్ళ మీద ఏం చేసిరంటే, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మీద అట్లనే మన దేశంలో ఉన్న పర్యాటక ప్లేసుల మీద వడ్డించినట్టు మాట్లాడిరట. ఇక ఎడ్డించినట్టు మాట్లాడేసరికి మన వాళ్ళకి కోపం వచ్చి ఇదివరకే మాల్దీవ్స్ పోనీకి బుకింగ్ చేసి పెట్టుకున్న హోటళ్ళు 8,000 హోటళ్ళు అట్నే 2,500 ఫ్లైట్ టికెట్లు రద్దు చేసుకున్నారట నుళ్ళు. ఎందుకంటే ఆ మాల్దీవ్స్ సంబంధించిన 3 మంత్రులు ఏమని పెట్టిర్రా అంటే, ఆ సోషల్ మీడియాలో మీ బీచ్లు సై ఉండయి, పర్యాటక ప్లేసులు అంతా గలీజ్ ఉంటాయి, కంపులు చెప్తారు అని చెప్పి చూడడానికి ఏం అందం ఉండయి సందం ఉండయి అనే వరకు మనోళ్ళు గట్ల తిరుగుబాటు చేసిరు అన్నట్టు తిరగవాడి. ఇక వాళ్ళు ఎందుకన్నారు, ఏం చూసి అన్నారు అంటే, మొన్న లక్షద్వీప్కు పోయిందిగా మోడీ సారు. ఇక చూసి ఇంకింత జర డెవలప్ చేయాలని మాట్లాడంగా వీడియో చూసి దానికి కామెంట్లు అట్నే ఆ వీడియోని తీసి ట్విట్టర్లో సుత పెట్టి ఇట్లా గలీజ్గా పెట్టిరట. పెట్టే వరకు మన వాళ్ళకు షార్ట్ సర్క్యూట్ అయ్యి ఆయన క్రికెటర్లు, యాక్టర్లు, సెలబ్రిటీలు అందరు కూడి ఇక తిరుగుబాటు చేసిర్రు అన్నట్టు ట్విట్టర్లో. మీ బతికే లేదు, అసలు ఎట్లా బతుకుతారు మీరు? మేము టూరిజం రాకపోతే, మీరు ఆ టికెట్లు కొనకపోతే మీ బతుకు తెరివే ఉండదని మన వాళ్ళు ఎడాపెడా వేసుకునే వరకు జర్రంతా తగ్గి అక్కడి ప్రభుత్వ పోళ్ళు ఏం చేసిరు అంటే, అక్కడ మాట్లాడిన 3 మంత్రులను పీకేసిరట పదవులకి వెళ్ళి. అవు మరి లేకుంటేంది, మనోళ్ళు మాల్దీవ్స్ ఓకుంటే వాళ్ళ దేశానికి ఆమ్దాన్ని తెచ్చిపెట్టేటోళ్ళు ఎవరు లేరు. మరి మనోళ్ళు పోతేనే అలా బతుకు తెరు వెళ్తుంది. కాబట్టి ఇక ఎంకషేరికి రియలైజ్ అయ్యి మొత్తం మీదనైతే ఆ మంత్రులను అయితే పక్కకు జరిపిర్రా అన్నట్టు గట్లుంటది. మరి మనోళ్ళతోటి జాగ్రత్తగా ఉండాలి. చూసేది కదా ఇయాల్టి రచ్చబండ ముచ్చట్ల ఇచ్చంత్రమైన ముచ్చట్లు. మరి రేపొచ్చే రచ్చబండ ముచ్చట్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. మరి రచ్చబండ ముచ్చట్లకి స్వాగతం సుస్వాగతం.